ఈరోజు టిఫిన్ ఏం చేశానా తెలుసా? ఉప్మా చేశాను. ఉప్మా చేసాము, తెల్లరవ్వ ఉప్మా చేసాము. చూసారా? మీరు ఇలాగే చేసుకుంటారా ఫ్రెండ్స్? చూడండి, బాగుందా? నచ్చిందా? తర్వాత కర్రీ అరటికాయ టమాటా కర్రీ వండుతున్నాం. ఈరోజు కర్రీ అరటికాయ టమాటా. ఉప్మా చేసాం, టిఫిన్కి ఉప్మా చేసాం. ఉప్మా చేసాం. ఉప్మా అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు కర్రీకి వేసేసుకుందాం. ఇక దాకా పెట్టేసాను. కర్రీ వేసేసుకుందాం. అరటికాయ టమాటా కర్రీ. ఆయిల్ వేసేస్తున్నానమ్మా. చూడండి, ఆయిల్ వేస్తున్నాను. ఇది వేరుశనగ కాదు, సన్ఫ్లవర్ ఆయిల్ అది, అందుకనే అట్లా ఉంది. మనం వేరుశనగ నూనె అయితే పచ్చగా ఉంటుంది, అది సన్ఫ్లవర్ కాబట్టి అట్లా తెల్లగా ఉంది. మంచినీళ్ళు అది నూనె నిండుకుంది, ఇవ్వాలి. చూసారా అరటికాయలు ఎంత లావు ఉన్నాయో? అరటికాయలు ఇగో పెద్ద లావు చేయొచ్చు. ఇది అరటికాయ టమాటా కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది. ఇలా తొక్క తీసేసి లైట్గా, బాగా పచ్చి అయితే కొంచెం తొక్కున్నా పర్వాలేదు, బాగుంటుంది. ఇది కొంచెం తొక్క మాగిపోయినట్టు ఉంది కదా, అందుకని తొక్క తీసేస్తున్నాను, స్కిన్ తీసేస్తున్నాను. ఉడకపెట్టి చేయొచ్చు, మామూలు ఇలా పచ్చిగా వండుకోవచ్చు. ఉడకపెట్టి చేస్తే మళ్ళీ అది బాగోదు. ఇలాగ పచ్చిది తాలింపు వేసుకున్నాం అనుకోండి, కూర బాగుంటుంది. టమాటాలో మగ్గి, ఉల్లిపాయ టమాటాలో మగ్గి కూర బాగుంటుంది. 2 కాయలు, ఒక కాయ ఏమో అరటికాయ బజ్జీ వేసుకుందాం అనుకున్నా, కానీ అవల. ఇంకా పాత కాయలు, ఒక్కొక్క కాయ 15 రూపాయలు పెట్టి కొన్నాను అనమాట. మన వైజాగ్ వెళ్ళినప్పుడు అక్కడ కొనుక్కొచ్చాను. అరటికాయ కోసినప్పుడు ఎప్పుడు కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే కండ్ర ఎక్కకుండా ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు, అందుకనమాట. ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం. ముందు 2 ఎండుమిర్చి వేసుకుందాం. మొన్న ఆయన ఎవరో డాక్టర్ చెప్పారు కదా, ప్రతి కూరలో ఎండుమిర్చి వేసుకోవాలంట. వేసుకుంటే అది క్యాన్సర్ రాకుండా కాపాడుతుందంట. ఎండుమిర్చి ప్రతి కూరలో వేసుకోవాలంట, ఆ డాక్టర్ గారు చెప్పారు. క్యాన్సర్ రాకుండా కాపాడుతుందమ్మా ఎండుమిర్చి వాడటం వల్ల. అందులో ఏమి ఉంటాయంట పోషకాలు. కొంచెం ఆవాలు వేసానమ్మా, కొంచెం జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర అంతే, ఇంక పోపులు ఏమీ అవసరం లేదు. కర్రీ కదా, పోపులు అక్కర్లేదు. ఇదిగో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇది ఎండుమిర్చి చూసారా, కమ్మటి వాసన వస్తుంది. ఇదిగో కొంచెం 4 అల్లం ముక్కలు కూడా వేస్తున్నాను, బాగుంటుంది అది. పటపటా చిటపటా పటపటా తాపు వేస్తుంది. పోయి పేలింది, సరే పేలింది, అందుకే భయం. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకోండి. టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు అన్నమాట. ఇది కొంచెం వేసుకున్నాం. తర్వాత కూర తింటే ముందు పైన కొంచెం వేసుకున్నాం. కాలిపోతుంది గట్టి. కూరకు సరిపడగా ఉప్పు వేసుకుందాం అమ్మ.
మూత పెడదాం మగ్గుతుంది. అరటికాయలు చక్కగా అంటే అటు పెద్దవి కాకుండా ఇటు చిన్నవి కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలన్నమాట. బాగుంటుంది అరటికాయ కూర, కమ్మగా ఉంటుంది. ఉడకపెట్టి ఫ్రై చేయొచ్చు, ఇలాగా వండుకోవచ్చు. నేను అనుకున్నాను ఒక అరటికాయ బజ్జీ, ఒక అరటికాయని బజ్జీ వేసుకుందాము అనుకున్నాను, కానీ వేయలే. శనగపిండి లేదమ్మా, ఆయిల్ నిండుకుంది కదా. ఇంక ఇవాళ కొన్ని సరుకులు తెచ్చుకుంటే అప్పుడు మనం తెచ్చుకోవచ్చు. ఈలోపు కర్రీ చేసుకుందామని కర్రీ వండేస్తున్నాను అన్నమాట. ఎందుకు పాడైపోతాయి, అనవసరంగా ముగ్గిపోతుంది అరటికాయ, గమ్మున ముగ్గిపోతుంది. వీడియోలు లైక్ చేస్తున్నారా? సబ్స్క్రైబ్ చేశారా వీడియోలకి? వీడియోలకి లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్లు చేయండి అమ్మా. అరటికాయ బాగుంటుంది, పెద్ద కాయలు. కాయ ఒకటి 20 రూపాయలు అన్నాడు, 15 రూపాయలకు బతిలాడితే ఇచ్చాడు. కానీ బాగున్నాయి కాయలు మాత్రం, భలే లేతగా మంచిగా ఉన్నాయి. అరటికాయ కూరన్నా వేపుడన్నా నాకు ఇష్టం, తింటాను. ఇప్పుడు టమాటా వేసేసుకుందాం. మెడ మీద ఆవాలు పడిపోయినాయి, మండిపోతుంది. టమాటా వేసుకుందాం. టమాటాలు కొంచెమే ఉన్నాయి, అందుకని ఎక్కువ వేయలేదు. టమాటాలు కొంచెమే ఉన్నాయమ్మా, టమాటాలు 4 ఉన్నాయి. సరిపోతుందండి, కర్రీకి సరిపోతుంది. ఇప్పుడు ముక్కలు తెచ్చుకుందాం. అందులో కడిగాను కదా, ముక్కలు కోస్తున్నాను. ఈ ముక్కలు ఇందులో వేసుకుందాం. సరే, ముక్కలు ఇలా కోసుకోవాలి. మరి చిన్నవి కోసుకోకూడదు, అలా పెద్దవి ఉంటే మనం నంచుకోవడానికి కూడా బాగుంటుంది. కర్రీ తినడానికి. చారు ఉంది, నిన్న చారు పెట్టాను కదా, నిన్న వీడియో పెట్టలేదు మీకు. రోజుకు ఒక వీడియో పెడుతున్నాను, మీరు అప్లోడ్ చేస్తున్నారా? అప్లోడ్ అయినా అంటారు, లైక్లు కొడుతున్నారా? రోజుకు ఒక వీడియో పెడుతున్నాను. నా వీడియోలకి లైక్లు తెలియట్లేదు నాకు. మా ఫ్రెండ్స్, నా వీడియోలకి లైక్లు కొట్టనమ్మా, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. నిన్న ఒకళ్ళు అడుగుతున్నారు, విజయ్ గారు వేరే వాళ్ళకి ఎవరికో యూట్యూబ్ ఓకే అయిపోయిందంట, మీకు ఇంకా రాలేదా, మీకు ఇంకా ఓకే అవ్వలేదా అంటున్నారు. మా యూట్యూబ్ అన్నీ తెలుసుకుంటే ఎంతసేపు అవుతాయి, టైం పడతాయి కదా. ప్రతిదానికి ఒక టైం అంటూ ఉంటుంది. మనకి లైక్లు వస్తాయి, మనకి సబ్స్క్రైబ్లు చేస్తారు కదా. ఇగో 2 కాయలు అనమాట వేసాను. ఇప్పుడు కాస్తంత పసుపు వేసుకున్నాం, చిటికెడంత పసుపు వేసుకున్నాం. పసుపు కూడా నిండుకుంది, తేలేదు. ఆయన ఉంటాను కానీ మనకి కుదరదు. 1/4 కిలో పసుపు, ఇది కొంచెం సాయి పసుపు, అది కలర్ వచ్చేస్తుంది. ఎప్పుడైనా శుక్రవారం కాళ్ళకి ముఖానికి రాసుకుందామని తెచ్చుకున్నాను అనమాట. మా మరిది గారు కొన్నారు. చూసారా, ఇలాగా కాసేపు మగ్గరేద్దాం. ఇప్పుడే కారం వేయకూడదు, ఇందులో ఎండుమిర్చి వేసాను, పచ్చిమిర్చి వేసా, అల్లం కూడా వేసాను. అంటే గ్యాస్ ఉండదు, కొంచెం అరటికాయలో గ్యాస్ గుణం ఉంటుంది. అందుకే చాలామంది కోట్లో ఇంగ వేస్తారు, ఇంగ వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. ఇంగువ అనేది పప్పులోనే వేసుకోవాలి. పప్పు ఒకటి, బంగాళదుంప ఒకటి,
వేసుకోవచ్చు. కాకపోతే అరటికాయలు వేస్తే టేస్ట్ తేడా వస్తుంది, అందుకనే ఇంగు వేయట్లేదు. ఇంగువ బదులు అల్లం ముక్కలు వేసాను అన్నమాట కొంచెం. మళ్ళీ వెల్లుల్లిపాయ వేసామనుకో, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చాలామంది వేసుకుంటారు, కానీ నేనైతే వేయను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను వేయను. వెజిటేబుల్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏంటమ్మా బాగదు, నేను వేయను. ఎవరి సంగతో ఏమో కానీ నేనైతే వేయనమ్మా. అది నా స్టైల్గా నేను వండుతాను అన్నమాట. అర్థమైందా? అదనమాట. మా అత్తయ్యకి టిఫిన్ పెట్టేద్దాము. ఊరు లేచాడు, టిఫిన్ పెట్టేస్తే టిఫిన్ తింటాడు. అది బాగా మగ్గాలి. కాస్త మగ్గితే అప్పుడు మనం కారం వేసుకుని కొంచెం వాటర్ వేసుకుందాం. అల్లం పచ్చడి చేసుకోవాలమ్మా. ఒక పావు కిలో అల్లం తెచ్చి పచ్చడి చెయ్యాలి. పచ్చడి లేదు, అంతా నిండుకున్నా. అర కేజీ అయితే కేజీ పచ్చడి వస్తుంది. అర కేజీ పచ్చడి చేస్తే కేజీ పచ్చడి వస్తుందేమో. చాలా ఐటెం పడతాయి. ధనియాలు మన ఇంట్లో చేసుకునే దానికని బయటికి చాలా తేడా ఉంటుందమ్మా. చేసుకుందాం, చేస్తాను. రొయ్యలు పచ్చి రొయ్యలు వస్తున్నాయి. అవి ఏం అతని దగ్గర రొయ్యలు పుట్ట పుట్టగా ఉంటాయి, పెద్ద రొయ్యలు ఏమి రావు. పుట్ట రొయ్యలు తెస్తాడు, వాటికేమో తొక్కలు తీపోతే బాగు. ఆ రొయ్యలు నాకు నచ్చదు. పెద్ద రొయ్యలు అయితే చక్కగా ఏ వంకాయలోనూ ఏ బీరకాయలోనూ వేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ అరటికాయలు కూడా వేసుకోవచ్చు రొయ్యలు, కానీ టేస్ట్ బాగానే ఉంటుంది. కాకపోతే మంచిగా ఉండాలి రొయ్యలు. ఆ చిన్న చిన్న రొయ్యలు నచ్చదు, పీస్ రొయ్యలు. ఇంకా రైస్ కడిగి పెట్టేసి ఒక గ్లాస్ రైస్ పెట్టినట్టు చూసారా, ఇది చూసారా ఎంత వాటర్ వచ్చింది. అట్లా అనమాట మగ్గాలి. ఇలా మగ్గితే బాగుంటుంది. అరటికాయ కూర గమ్మున అయిపోద్ది, ఉత్తినే ఉడికిపోద్ది. బంగాళదుంప అరటికాయ ఒకటి గమ్మున ఉడుకుతుంది. ఉప్పు వేసాం, అందులో ఉప్పు వేసాం, పసుపు వేసాం. కొంచెం పసుపు వేస్తే చూడండి ఎంత కలర్ వచ్చిందో. ఇది అదన్నమాట. ఇది వైజాగ్ పసుపు, తూర్పు పసుపు అంటారు. తూర్పు పసుపు అంటారు దీన్ని. అందుకని పచ్చి పసుపు అనమాట, మంచిది, న్యాచురల్ పసుపు. పసుపు ముఖానికి రాసుకుంటారు అక్కడ, అందుకని ఆ పసుపు తెచ్చుకున్నాను అనమాట. కొంచెం వేసాను, ఇంతే వేసాను, చిటికి వేసాను. చూసారా ఎంత బాగుందో. కొంచెం కారం వేసేసుకున్నాను. అట్టే కారం వద్దు, తినబుద్ది అట్లా. కారం ఈ ఎండకి ఉడికి తినబుద్ది అవట్లేదు కారం. ఇది చారు ఉంది, నిన్న చారు పెట్టాను కదా, ఇంకా అందుకనే ఈ అరటికాయ ఇగురు సరిపోద్ది మనకి. చారు ఉంది అంటే బయట ఉంటే పాడైపోద్దని ఉడికి ఫ్రిడ్జ్లో పెట్టాను.
అది చూసారా, ఇది అరటికాయ టమాటా ఇగురు అనమాట, ఫ్రై కాదు ఇగురు. కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇది ఇట్లా ఉడుకుతుంది, ఇలా దగ్గరికి అవుతుంది అనమాట. ఇదంతా వాటర్ ఇంకిపోతే ఈ కర్రీ ఉడికిపోతుంది అనమాట. అప్పుడు మనకి బాగుంటుంది. నేనైతే ఉట్టినే తింటాను కూర, నాకు ఇష్టము, అరటికాయ కూర ఇష్టము. తినటం వల్ల, అరటికాయ తినటం వల్ల ఈ మోకాళ్ళకి జిగురులా పడుతుంది అనమాట, పిండి పదార్థం కదా, అందుకని. ఈ కొత్తిమీర పైన వేసేసుకుందాం ఇట్లాగా, చూసారా, ఇలాగ వేసేసుకుంటే అది అలా చక్కగా ఉడుకుతుంది అనమాట. అలాగ ఉడికిపోతుంది. ఇంక ఇందులో మనం ఏమీ ఇక్కడ ఉల్లిపాయ అన్నీ మొత్తం అన్నీ వేసాం, ఉప్పు కారం అన్నీ వేసాం. ఇప్పుడు మనం ఉప్పు చూసుకుందాం అమ్మ. బాగుంది చూసారా, నేను అందుకే కారం తక్కువ వేసాను, కొంచెం ఉప్పు వేసుకుందాం, కొంచెం సరే. కొంచెం చిన్న ముక్క బెల్లం ముక్క వేసుకుందాం, ఎక్కువ చిన్న ముక్క, చిన్న ముక్క అంటే బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, రుచినిస్తుంది అన్నమాట. అందుకని అది అలా ఉడుకుతుంది. ఈలోపు మనం ఒక గ్లాస్ బియ్యం కడిగేసుకుందాం. ఒక గ్లాస్ ఈ లోపల ముందు టీ పెట్టుకుందాం. టీ పెట్టుకుందాం, టీ తాగలేదు. మా టీ గిన్నె చూసారా ఎలా ఉందో, మోడల్ టమాటా మోడల్. ఒక గిన్నె వాడినాం, బోల్డ్ గిన్నెలు ఉన్నాయి, ఆ గిన్నెలు అలా వాడుతూ ఉంటాను. ఒక గిన్నె వాడినాం. పచ్చడి కావాలా, పుదీనా పచ్చడి కావాలా? మా ఊరికి ఉప్మాలోకి పచ్చడి లేకపోతే తినడం, చాలా తినాలి. కొంచెం టీ పెట్టుకోండి, పాలు కూడా అయిపోయినాయి, అవున్న పాలు అలా పెట్టేసుకోండి. టీ తాగాలి పొద్దున్న, టీ కానీ కాఫీ కానీ పడుకోవాలి. ఈరోజు మా ఆయన గారు పెట్టలేదు కాఫీ, ఆయన జావ కాసుకుంటారు, చోడి జావ కాసుకుంటారు. టీ కన్నా కాఫీ పొట్టి, కాఫీ టీ బాగుంటుందండి. టీ తాగితే కొంచెం నీరసం ఉండదు, తలపొడి తక్కుతుంది, బాగుంటుంది టీ, బాగుంటుంది. ఇది మా మాళ్ళమ్మ గుడికాడ అమ్ముతారు ఈ టీ పొడి, మాళ్ళమ్మ గుడికాడ అమ్ముతారు, అక్కడ తెచ్చుకుంటారు అన్నమాట. టీ పొడి బాగుంటుంది. అది ఎవరు వాళ్ళు వేరే ఏదో అంటారు, వాళ్ళు మార్వాడి వాళ్ళు అమ్ముతారనమాట టీ పొడి, వాళ్ళ దగ్గరే తెచ్చుకుంటా. టీ పొడి కాఫీ పొడి వాళ్ళ దగ్గరే తెచ్చుకుంటాను. మీరు ఒక్కడు గమనించారా, నేను టీలో బూస్ట్ వేసుకుంటాను. బూస్ట్ నేను వాడింది చాక్లెట్ టీ పొడి,
అయినా బూస్ట్ వేస్తాను టీలో, కమ్మగా బాగుంటుందని బూస్ట్ వేస్తాను నేను. బూస్ట్ వేస్తాను, నాకు ఇష్టం బూస్ట్ వేసుకుంటే టీ బాగుంటుంది, టేస్ట్గా బాగుంటుందని బూస్ట్ వేస్తాను అన్నమాట నేను. తెలుసా అండి? అది కొన్ని చిట్కాలు పాటించాలి, అదనమాట. కొంచెం వాటర్ వేద్దాం మరుగుతాం అట్లాగా. ఈ లోపల మనం రైస్ కట్ చేసుకుందాం. రైస్ కూడా పెట్టేస్తే అయిపోయింది. 11 అయిపోయింది టైం. మొన్న చికెన్ కూర ఫ్రై చేద్దాం అనుకుంటామా, కర్రీ ఎక్కువ వేసాను, తినబుద్ది అవలా, ఇంకెందుకు పడేయాలి, నచ్చలా. మా ఊళ్ళు తెలియదు, మేము తెలియదు, తేడా వచ్చేసింది ఎందుకో. ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. కరెంట్ పోయిందా? ఇంకా టీ మరిగిపోతే మనం టీ తాగితే రైస్ అయిపోద్ది. ఇదో రైస్ కొంచెం ఉంది రాత్రి, కొంచెం మగ్గితే దగ్గరకు అయిపోద్ది అనమాట. ఇది అన్నం అయిపోద్ది. బాగాలేదు టీ. గమ్మునే పొంగిపోద్ది టీ గమ్మునే పొంగిపోద్ది. టీ పొడి బాగుంటుంది, చాక్లెట్ టీ పొడి కదా, బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా టేస్ట్ బాగటానికి నేను అప్పుడు బూస్ట్ వేస్తానన్నమాట కొంచెం. కూర అయిపోతే అప్పుడు మనం రైస్ పెట్టేసుకుందాం అమ్మ. సరే అమ్మ, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కర్రీ చూడండి ఒకసారి. ఓహో, ఆహా, కమ్మగా వాసన వస్తుంది. రండి రోజు చేదురుగాను రండి. మీరు వస్తే మా యూట్యూబ్ అన్నీ వస్తే ఇలా వండి పెడతానండి. చికెన్ కర్రీ వండుతాను, చేపలు ఫ్రై చేస్తాను. మాకు భీమాలో రొయ్యలు కదా ఫేమస్, రొయ్యలు కర్రీ వండుతాను. ఓకే, యూట్యూబ్ అన్నయ్య గారు రండి, కూర ఉడుకుతుంది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.